దేశభక్తి పెంచాలన్న ఉద్దేశంతోనే మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 14న ఒక ర్యాలీ చేస్తాము. ఈ ర్యాలీ వల్లైనా ప్రజల్లో ఈ దేశభక్తి పెరిగి వాళ్ళు కూడా ఇలాగ చేయాలనే కోరికతోని ఇప్పుడు ప్రజల్లో అందరికీ ఇండిపెండెన్స్ డే కలపాలని మేము ఈ ర్యాలీ చేస్తున్నాం. సో అందుకే అందరూ బాగా స్వతంత్ర భారత్ గురించి తెలుసుకోవాలి. గటప్ కూడా వచ్చారు, సార్ మాకు తీసుకొచ్చారు ర్యాలీ చేస్తున్నారు. సో ఆల్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే దేశభక్తులను మా సార్ రోజు ఇలా ప్రతి సంవత్సరం ఇలా చేయడం వల్ల మాకు ఎంత దేశభక్తి ప్రతి ఒక్క మనిషిలో కూడా దేశభక్తి 10th క్లాస్ అఖిల పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నట్లేదు. అట్ ద సేమ్ టైం స్కూల్స్ వారు కూడా ఈ ఆగస్ట్ 15th లేదా జనవరి 26th లేదా నవంబర్ 4th ఇలాంటివన్నీ కూడా కేవలం ఒక కార్యక్రమ రూపంలో కంప్లీట్ చేస్తున్నారే తప్ప ఈ విషయం పిల్లల ద్వారా వెళ్తే తప్పనిసరిగా దేశభక్తి అనేది పెంపొందింపు చేస్తుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈ రోజున బంగ్లాదేశ్లో ఉదంతాలు కానీ మనం చూస్తూ ఉంటే ఎలా జరుగుతున్నాయనే విషయాలు మనకు అని తెలుసు. కాబట్టి మనం కులం మతం అనే భావనలో పోకుండా అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఒక భావంతో ప్రతి సంవత్సరం కూడా మేము ఆగస్ట్ 15th రేపు అనగా ఆగస్ట్ 14th ప్రతిరోజు సంవత్సరం కూడా దేశభక్తి అనేది ప్రజలందరికీ తెలియచేయడం కోసం అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి లేదంటే పీపుల్ అందరికీ తెలియచేయడం కోసం మేము ఈ యొక్క ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాం. దేశభక్తి ర్యాలీ అనేది కండక్ట్ చేస్తాం. ఈ ర్యాలీలో మా టీచర్స్ కానీ లేదంటే మా స్టూడెంట్స్ కానీ మా శ్రేయాభిలాషులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దేశభక్తి పెంపొందించడమే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేస్తే ఈ దేశం సుక్షేమం అవుతుంది. ఈ రోజున గత సంవత్సరాలుగా చక్కగా 15 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలనలో కానీ లేదంటే రాష్ట్రంలో కానీ చక్కగా సుభిక్షంగా ముందుకెళ్ళడానికి అనేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి మనమందరూ కూడా మన యొక్క నైతిక విలువగా ఈ దేశభక్తి అనేది నైతిక విలువగా ప్రజలకి పెంపొందింపు చేయగలిగినాడు. జనాలందరూ కూడా ముందుకు కలిసికట్టుగా వెళ్తారు. కులం మతం అనేది పక్కన పెడదాం, దేశమే ముందు. దేశభక్తి దైవభక్తి కన్నా దేశభక్తి మిన్నా అని చెప్పేసి అంటాను నేనైతే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తిని పెంపొందింపు చేయడం కోసం పిల్లల్లో పెంచాలి. నైతిక విలువలు రావాలంటే ముందు దేశం మీద అభిమానం పెంచాలి. వాళ్ళందరూ కూడా దేశభక్తి గీతాలు కంపల్సరీగా చిన్నప్పటి నుంచి పిల్లలకి స్కూల్లో నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్తో నేర్పించాలి. అలా నేర్పించిన రోజున మనం చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా కూడా దేశానికి బాగుంటుంది, ముందు తరానికి బాగుంటుంది. ఈ తరం మనం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. మరి ముందు తరం ఎంజాయ్ చేయాలంటే వాళ్ళకి ముందు మనం దేశభక్తిని అనేది పెంపొందించాలి. ఆ యొక్క ప్రయత్నం మా ప్రయత్నం.